ప్రసిద్ధ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జాతర తొలి రోజే రాష్ట్ర మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు హాజరైనప్పటికీ దేవాదాయ శాఖ కిందకు వచ్చే మేడారం జాతర పనుల రివ్యూకు మాత్రం మంత్రి కొండా సురేఖ హాజరు కాకపోవడంతో మంత్రుల మధ్య విభేదాలు ఇంకా నడుస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. మేడారం మహాజాతరలో బుధవారం తొలిఘట్టం పూర్తయింది. పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండై నుంచి గోవిందరాజు తరలివచ్చి మేడారం గుడివద్ద సారలమ్మకు స్వాగతం పలుకగా ముగ్గురి రాకతో మేడారమంతా సంబురంతో ఓలలాడింది. ఈ సందర్భంగా వనదేవతలకు అధికారికంగా స్వాగతం పలికే కార్యక్రమంలో మంత్రి సీతక్క, జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి దేవతలకు ఘనంగా ఆహ్వానం పలికారు. అలాగే మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కుటుంబ సభ్యులతో కలిసి జాతరకు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులతో కలిసి పూజల్లో పాల్గొంటూ జాతర వాతావరణంలో కలిసిపోయారు. కాని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహాజాతరకు సంబంధిత శాఖ మంత్రి కొండా సురేఖ హాజరు కాకపోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.